అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఐఏఎస్ కృష్ణతేజ ఒక అద్భుతం. అందుకేనా పవన్ కోరి తెచ్చుకుంది. వివరాల్లోకి వెళ్ళినట్లయితే మామూలుగా ఈ ఐఏఎస్ కృష్ణతేజ గురించి ఆయన ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టినప్పటి నుంచి కూడా అనేక రకాలుగా ఆయన గురించి వార్తలు వస్తూ ఉన్నాయి. ఆయన కమిటెడ్ అని, యంగ్ అండ్ డైనమిక్ అని. అయితే వాళ్ళు వీళ్ళు చెప్పేదానికంటే కూడా తను స్వయంగా మాట్లాడినప్పుడే అసలు విషయం తెలుస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే తాజాగా డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ ఒకటి జరిగింది. ఆ కాన్ఫరెన్స్లో కృష్ణతేజ ఆయన మాట్లాడారు. అప్రాక్సిమేట్లీ 17.5 నిమిషాలు ఉందండి ఆయన వీడియో. అది చూస్తూ ఉన్నంతసేపు నాకు అయిపోగానే అయిపోయిందా అన్న ఫీలింగ్ వచ్చింది. ఆ 18 మినిట్స్ వీడియో అంటే 17.5 మినిట్స్ ఉన్న వీడియో కూడా నాకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఏంటి అంత ఇంట్రెస్టింగ్ అంటే తన గోల్ అచీవ్మెంట్. అదేంటి అంటే స్కూల్ ఎడ్యుకేషన్లో టాపర్, కాలేజ్ ఇంటర్మీడియట్లో టాపర్, ఇంజనీరింగ్లో టాపర్. ఆ టాపర్ అయిన తర్వాత ఐటీ ఫీల్డ్, నేను క్లుప్తంగా చెప్తాను మీకు అర్థం అవడానికి. అతను ఐటీ ఫీల్డ్లో జాబ్ వచ్చింది. సరే వాళ్ళ రూమ్మేట్ ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నారట. సరే అని చెప్పేసి అంటే ఐఏఎస్ అని ఇతనికి దాని మీద అసలు ఏం అవగాహన కూడా లేదట. సో అతని ప్రోద్బలంతో ఇతను ఐఏఎస్ కోచింగ్ సెంటర్కి వెళ్ళటం, జాయిన్ అవ్వటం అలా 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 జరిగింది. 3 అటెంప్ట్స్ 3 ఇయర్స్ అతను జాబ్ రిజైన్ చేసేసి 3 అటెంప్ట్స్ 3 ఇయర్స్ చేసినా కానీ ఫెయిల్ అయ్యారట ఆ గ్రూప్స్లో. ఫెయిల్ అయిన తర్వాత ఇంకా కొంతమంది ఉంటారు కదా, అంటే ఫెయిల్ అయితే ఎంజాయ్ చేయాలి అనేవాళ్ళు కానీ, అంటే కొంతమంది ప్రత్యర్థులుగా భావిస్తారు, వీడు ఎదగకూడదని కోరుకునేవాళ్ళు కానీ, అలా ఓ 3 ఉన్నారట. వాళ్ళ తర్వాత ఈయన ఎప్పుడైతే డ్రాప్ అయ్యి మరలా ఐటీ ఫీల్డ్ కోసం జాబ్ కోసం అప్లై చేసుకుంటున్నారో, అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళ 3 వచ్చేసి మామూలుగా నీకు రాదులే అది ఇది అని చెప్పేసి అన్నారట. రాదు అన్నప్పుడు ఏంటో నేను అన్ని టాప్లోనే ఉంటాను కదా, కానీ ఎందుకు రావట్లేదు నాకనే తెలియట్లేదు, పెద్ద క్వశ్చన్ మార్క్ మిగిలిపోయింది అని చెప్పేసి అంటే వాళ్ళలో అతను ఒక్కొక్కటి చెప్పాడంట ఇతనిలో ఉన్న నెగిటివ్స్. అదేంటి అంటే ఇతని హ్యాండ్ రైటింగ్ బాగోదట. ఆ తర్వాత రెండో అతను చెప్పింది ఏంటి అంటే ఇతను మాట్లాడే తీరు, నువ్వు చాలా షార్ప్గా మాట్లాడుతూ అలా కాదు డిప్లొమాటిక్గా ఆన్సర్ చెప్పాలి అనేది. ఆ తర్వాత ఇంకొకటి, ఏదైనా నెరేషన్ చేసేటప్పుడు మామూలుగా ఇతను పాయింట్స్ వైజ్గా రాసుకుంటూ ఉంటారు. పాయింట్స్ వైజ్గా కాదు, ఒక స్టోరీ టైప్లో అది కనుక మీరు చెప్పగలిగితే ఎఫెక్టివ్గా ఉంటుంది. అది ఐఏఎస్లో రిక్వైర్మెంటు, అది నీకు సింక్ అవ్వదు అని చెప్పేసి వాళ్ళు 3 ఒక్కొక్కటి చెప్పారంట. సో అక్కడ అగైన్ ఇతను ఏం చేశాడంటే తనకు స్ట్రైక్ అయింది, ఓకే ఇదా నాకు అక్కడ ఫెయిల్ అవుతున్నానా అని చెప్పేసి. అంటే తన శత్రువుల దగ్గర కూడా ఇతను ఆ నెగిటివ్ పాయింట్స్ని తీసుకొని దానిలో పాజిటివ్స్, అంటే ఇవి మనం రెక్టిఫై చేసుకుంటే ఖచ్చితంగా మన గోల్ రీచ్ అవుతామేమో అనే ఉద్దేశంతో ఇమీడియట్గా తన తండ్రికి కాల్ చేసి, డాడీ నేను 1 ఇయర్ పాటు మరలా కోచింగ్కి వెళ్తాను అని చెప్పేసి అంటే వాళ్ళ ఫాదర్ ఒప్పుకోలేదంట, వాళ్ళ మదర్ ఒప్పుకోలేదంట. చివరికి వాళ్ళ సిస్టర్కి కాల్ చేసి వాళ్ళ సిస్టర్ ద్వారా వాళ్ళ పేరెంట్స్ని కన్విన్స్ చేయించి ఆ 1 ఇయర్కి అప్పుడు ఆ ప్రిపరేషన్లో అతని హ్యాండ్ రైటింగ్ ఒకళ్ళ దగ్గర నేర్చుకోవటం, ఈ స్టోరీ నెరేషన్ అనేది ఇంకొకరి దగ్గర నేర్చుకోవటం, ఈ మాట్లాడటం అనే విధానాన్ని ఎలా మార్చుకోవాలి అనేది తనే కోచింగ్ ట్రైనింగ్ ఇస్తూ ఉండేవాళ్ళట. ఈ ట్రైనింగ్ ఇవ్వటం ఉండడం అంటే ఎదుటి వాళ్ళకి ఎలా అర్థం అవ్వాలి, అర్థమయ్యేలా ఎలా చెప్పాలి అనేది ఇక చెప్పడంలో ఎక్స్పర్ట్ అయిపోయేసరికి ఆ 3 కూడా షైన్ అయిపోయి పాలిష్డ్గా తయారై ఆ అటెంప్ట్లో కొట్టారంట ఐఏఎస్గా. ఇది తన అచీవ్మెంట్కి సంబంధించి. ఆ తర్వాత ఏం చేశారనేది ఇంపార్టెంట్. సో అలపిలో అలాగే త్రిశూల్ అని ఇంకొక ప్రాంతంలో, ఈ 2 ప్రాంతాల్లో కూడా ఆయన చేశారట. ఆ 2 ప్రాంతాల్లో చేసిన సమయంలో కోవిడ్ వల్ల ఆ కోవిడ్ ఎఫెక్ట్ అయిన కొంతమంది ఉంటారు కదా మరణించి, ఆ కుటుంబాలు ఏదైతే ఇబ్బంది పడతా ఉన్నాయో, కొంతమందికి విద్య ఆగిపోతే తొలుత ఒక యువత వచ్చి నర్సింగ్ చేయాలి అని చెప్పేసి అడిగినప్పుడు సరే ఎవరో ఒకరిని నేను స్పాన్సర్ని చూస్తానని చెప్పేసి అప్పుడు అల్లు అర్జున్ని వాళ్ళతో మాట్లాడి చేయటం. ఆ తర్వాత అది సెన్సేషన్ అయిన తర్వాత ఇంకో యువత వచ్చి తన ఎడ్యుకేషన్కి సంబంధించి సపోర్ట్ చేయాలి అని చెప్పేసి అడగటం. సో ఇలాగైతే ఇట్లా కాదులే అని చెప్పేసి అప్పుడు తనకు ఒక ఐడియా వచ్చింది, కోవిడ్ వలన ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ఎడ్యుకేషన్స్ ఆగిపోయినాయి అని చెప్పేసి ఆ డేటా తెప్పించుకొని వాళ్ళందరి కోసం చేశారట. సో ఇది అంటే తన కమిట్మెంట్. మామూలుగా ఐఏఎస్ అధికారంగా అంత ఇనిషియేటివ్ తీసుకుని ఎందుకు చేస్తారండి? ప్రభుత్వ పరంగా ఏదైనా ఉంటే చేద్దామనుకుంటారు, కానీ ఇలా క్రొత్త తరహాలో ఆలోచించి ఆ రకంగా చేయటం అనేది ఓ విధంగా చెప్పాలి అంటే నిజంగా అతను చెబుతున్నంతసేపు ఒక బెస్ట్ మోటివేషన్ స్పీచ్గా భావించవచ్చు అది. సో దాని తదుపరి
పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని ఏరి కోరి ఎందుకు తెచ్చుకున్నారా ఏంటా అనండి ఇది కారణం. ఇది ఒక్కటే కాదండి. ఇదే 2019లో పవన్ కళ్యాణ్ ఓడిపోయినప్పుడు ఇదే సదరు యంగ్ డైనమిక్ ఐఏఎస్ అధికారి వచ్చారండి మిమ్మల్ని కలవడానికి అని చెప్పేసి కేరళ నుంచి వచ్చారని చెప్పేసి అండి పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు మీరు ఓడిపోయినా కానీ రాజకీయాల నుంచి దూరంగా వెళ్ళమాకండి, మీరు ఉండాలి, మీలాంటి వాళ్ళు మీ ఎజెండా మీకు ఏదైతే సిద్ధాంతాలు ఉన్నాయో అవి చాలా బలమైనవి, మీలాంటి వాళ్ళు సమాజంలో ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి ఆయన బలంగా చెప్పడమే కాకుండా పవన్ కళ్యాణ్ గారికి మనసులో ఏదైతే ఉందో అప్పటి వరకు ఏదైతే చెబుతా ఉన్నారో అవన్నీ కూడా కేరళలో ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేస్తున్నామా అని చెప్పేసి అక్కడ ఉన్న అధికారులతో కావచ్చు, అక్కడ ఉన్న మంత్రులతో కావచ్చు మాట్లాడించడం జరిగిందంట. సో బహుశా అందు గురించేనేమో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా నువ్వు నా దగ్గర పనిచేయాలి అనే ఉద్దేశం మీద అతని దగ్గర కదా క్షమించాలి, నాతో కలిసి పనిచేయాలి, మన ఇద్దరం కలిసి పనిచేద్దాం అనే ఉద్దేశంతో కావచ్చు తీసుకొచ్చి ఆ రకంగా చేయటం వలనే ఇవాళ ఈ రకమైన అవుట్పుట్ వస్తుందని చెప్పేసి భావించాలి. నిజంగా ఇక్కడ మనం రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకోవాల్సి వస్తే అంత యంగ్ ఏజ్లో అంత పట్టుదలతో నాకు అన్నీ ఉన్నాయి, అన్నీ బాగానే పాస్ అవుతున్నాను, అన్నిట్లోనూ మెరిట్గానే ఉన్నాను, కానీ ఎక్కడో నాకు ఫెయిల్ అవుతున్నాను అనేది తన శత్రువుల ద్వారా అంటే శత్రువుల దగ్గర కూడా మనం తెలుసుకోవచ్చు అనే విషయాన్ని చెప్పారంటే ఏ వ్యక్తి అయినా సరే మీరు గమనించండి, నేనైనా ఆఫ్కోర్స్ కొన్ని అయ్యో ఫాలో అవుతూ ఉంటాను. మనకి ఎప్పుడు కూడా పాజిటివ్స్ చెప్పేవాళ్ళు కదా కావాల్సింది, మనలో ఉన్న నెగిటివ్స్ చెప్పేవాళ్ళని మనం చెప్పించుకోగలిగితే కనుక అవి మనం తట్టుకోగలిగితే కనుక ఖచ్చితంగా మనల్ని మనం షైన్ చేసుకోవచ్చు అనేదానికి నిదర్శనమే ఇక్కడ కృష్ణతేజ అని చెప్పేసి అనుకోవాలి. లేకపోతే ఓ బీటెక్ చేసిన క్యాండిడేటు ఆర్ట్స్ గ్రూప్తో సంబంధం లేదు, అటువంటప్పుడు మామూలుగా స్టోరీ నేరేషన్లు కానీ ఇవన్నీ కూడా ఎలా కుదురుతాయి అతనికి? దానికోసం తెల్లవారుజాము 4 గంటల నుంచి 7 గంటల వరకు 365 days ఆ టీచర్ పెట్టిన కండిషన్ ఏంటో తెలుసా? ఎర్లీ మార్నింగ్ 4 to 7 ఉండాల్సిందే ఖచ్చితంగా. 365 daysలో ఏ ఒక్క రోజు రాకపోయినా అదే నీకు లాస్ట్ రోజు అవుతుంది అని చెప్పేసి తన కండిషన్ పెట్టారట. సో ఆ 365 days తన కంటిన్యూగా అటెండ్ అవటం, సో అతను ఆ రకంగా గ్రూమ్ అవడం జరిగింది. సో ఓవరాల్గా చెప్పుకోవాల్సి వస్తే ఇటువంటి ఐఏఎస్ అధికారులు ఖచ్చితంగా మన రాష్ట్రమే దేశవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఉంటే సమాజానికి చాలా ఉపయోగం జరుగుతుందని చెప్పేసి భావించాలి. ఓ కమిట్మెంట్ ఉన్న పొలిటీషియన్ అలాగే ఒక కమిట్మెంట్ ఉన్న ఐఏఎస్లు కనుక ఐపీఎస్లు ఇట్లాగే అన్ని డిజిగ్నేషన్స్లో కనుక ఉంటే ఖచ్చితంగా మన దేశం త్వరగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. మరి మీరేమనుకుంటున్నారో అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.